గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదే మాటలు కవిత కూడా ఉంటుంది. అందుకే తెలంగాణ రక్షణ సేన అనే మాట టీఆర్ఎస్ నాకే రాసి పెట్టుంది అని ఉంది. కొత్త పార్టీ, పాత పేరు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకట్లా? అది వాళ్ళు చూసుకుంటున్నారు. ఆస్తి పంపకం, అది అన్న చెల్లెళ్ళ పంపకం, రాజకీయ వారసత్వం పంపకం, అయ్యే తర్వాత నాకే ముఖ్యమంత్రి కావాలనేది చెల్లె పదవి, చెల్లె ఆశ. ఆమె చెప్తానే ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి అవుతా అని. పదవుల కోసం కొట్లాడేటోళ్ళు వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కాదు. అందుకనే వాళ్ళ గురించి మనం మాట్లాడదు. నువ్వెందుకు తీసుకున్నావు ఎమ్మెల్సీ పదవి? శంకరమ్మకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? జ్ఞానం ఏమైంది చెల్లెకి? ఎంపీ ఓడిపోగానే అర్జెంటుగా వచ్చి అడ్డదారి లోపల ఎందుకు ఎమ్మెల్సీకి వచ్చినావు? నాయన తప్పు చేస్తున్నాం, మరి మనం శంకరమ్మకి ఇవ్వాలని ఎందుకు చెప్పలే? ఇవాళ నీకు బహుజనవాదం, బీసీవాదం, మహిళావాదం ఇవన్నీ ఎందుకు ఆదుకొస్తున్నాయి చెల్లె? పాంచజన్యం ఏంటి అవన్నీ? ఎవడో రాసిస్తే మంచి కనబడుతున్నాయి కాబట్టి మాట్లాడుకుంటూ పోతుంటారు. జనం 2 సార్లు చెప్పారు బుద్ధి, అయినా మీకు బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తారు? సో కొత్తగా వచ్చినటువంటి పార్టీ మీకేం పోటీ అనిపించట్లేదా? తను ఇప్పుడు కవితక్క కాదు, కవితమ్మ లాగా అమ్మ పిల్లల గురించి ఏం ఆలోచించాలో, ఏం చేయాలో అవన్నీ నేను చేస్తాను అని చెప్తోంది. 3 పూటలు బిర్యానీ తిన్నాడు వచ్చి నీకు రేపు భోజనం పెడతా అన్నట్టున్నది. నాకు ఇప్పుడు ఆకలి అవుతుందిరా అంటే రేపు భోజనం పెడతా అని చెప్తున్నారు వీళ్ళంతా. ఇయ్యాలటి భోజనం గురించి మాట్లాడుండ్రి. 10 ఏళ్ళు పూల విగ్రహం పెట్టకపోతే నువ్వు ఏం చేసినావు? మీ నాయనతో ఎన్నిసార్లు కొట్లాడినావు చెప్పు? అసెంబ్లీలో పూల విగ్రహం పెట్టాలని ఇయ్యాల తిరుగుతుంది ఈమె. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? పూల విగ్రహం పెట్టాలనే ఆలోచన మీ నాయనకు నీకు ఎందుకు రాలేదు? ఇయ్యలేం సామాజిక తెలంగాణ, ఇయ్యలేం బహుజన తెలంగాణ, నీ కొలువుతే సామాజిక తెలంగాణ. ఎందుకు శంకరమ్మకి ఎందుకు ఇయ్యాలి ఎమ్మెల్సీ? ఎవరు? సురేష్ రెడ్డి ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్పీకర్గా వ్యవహరించి 4 సంవత్సరాల 9 నెలలు సాగదీసి ఆ పిటిషన్లని 4 రోజులైతే అసెంబ్లీ అయిపోతుందనగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన కేఆర్ సురేష్ రెడ్డి గారు ఇలా మీ పార్టీ తరఫుకెళ్ళి రాజ్యసభ సభ్యుడు అవుతాడు. అవునా? కె కేశవరావు గారికి 2 సార్లు ఇస్తావు రాజ్యసభ. నీకు పొద్దుల టైంకు గోళీలు వేసే జోగినిపల్లి సంతోష్ అనేటువంటి రాజ్యసభ ఇస్తావు. పట్టపగలు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని చచ్చిపోతూ దవాఖానలో మేమందరం పోతే అన్న నేను చచ్చిపోతున్నా నాకు తెలుస్తుంది, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడు అని మాట్లాడిన శ్రీకాంతాచారి తల్లికి కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కాదు వీళ్ళకి. వీళ్ళు వచ్చి శుద్ధులు చెప్తారు ఇలా మాకు బీజేపీలకు అర్హత లేదు, మీకుందా అర్హత? అసలు మీరు ఎవరు అంటున్నారు? తెలంగాణ పేరు మీద పత్తు దోసుకున్న వాళ్ళు, మీరు వ్యాపారం చేసిన వాళ్ళు. యూ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ స్టాండ్ ఆర్ మోరల్ స్టాండ్ టు స్పీక్ సంథింగ్ అగెన్స్ట్ తెలంగాణ. అందుకేనా నెక్స్ట్ మేమే వస్తాం, బీఆర్ఎస్ని రానివ్వము, ఎంపీలు ఎట్లా వస్తారో చూస్తారు అన్నది. నేను మళ్ళీ చెప్తాను మీకు, టీఆర్ఎస్ వద్దనుకున్నది వాళ్ళు, దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్నది వాళ్ళు. దానికి ప్రజలు ఇచ్చిన రెస్పాన్స్ సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీప్ ఇచ్చి ఇక వద్రబాబు 10 ఏళ్ళు బాగా దోసుకున్నారని రెస్ట్ ఇచ్చిండ్రు. ఏమన్నా జనంలోకి వచ్చిందా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత? జగిత్యాల్లో ఉన్న మాట ఎప్పుడన్నా జనాన్ని కలిసిరా? జమ చేసుకున్న జనానికి వచ్చి మైక్ నాది నేను చెప్పిన మీడియాకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కాబట్టి అన్నిట్లో లైవ్ అవుతుంది కాబట్టి మాట్లాడిపోయినాక అంతే. ఏముంది అందులో అంటున్నా? నువ్వు ఎన్నో జనాన్ని కలిసినావు అంటున్నా ఓడిపోయినాక. నీకు వచ్చి చెప్పిన జనమే వాడు. నీ ఫామ్ హౌస్ గేట్లు ఎవరికి తెరుచుకుంటున్నాయి? ఏ జనానికి తెరుచుకుంటున్నాయి చెప్పు? నువ్వు ఏ జనంతో మాట్లాడినావు? నీకు భజన వేసేటోళ్ళతోటే కదా. కనీసం ఫామ్ హౌస్లో పనిచేసేటోళ్ళని అడిగినా చెప్తారు. నువ్వు 10 ఏళ్ళు ఏం తప్పులు చేసినావు వాళ్ళు చెప్తారు కదా. పొలంలో పనిచేసేటోళ్ళు ఏ జనం మాట్లాడిరు కేసీఆర్ తోటి? మీరు మాట్లాడిరా? ఓడిపోయినాక మీకు కలిసిండా కేసీఆర్ అంటే? ఆయన 2.5 ఏళ్ళు అయింది. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అనేట ఆయన గజవల్ ఏదన్నా ఊరికి వచ్చిందా? ప్రజల్ని కలిసిందా? మామకు మంచిగా లేదు 4-10 బస్సులు పెట్టి అందరిని నొలుకుపోయి వరుస కాలు మొక్కించి మీడియాని మేనేజ్ చేసి అవే ఈవెంట్ చూపించారు తప్ప ఓడిపోయినాక మీరు జనాన్ని వచ్చి కలిసిందే అన్నాడు అంటున్నా. ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్కి అవకాశం ఎందుకు ఇస్తారు? ఏమున్నదని ఇస్తారు? మీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి. కాళేశ్వరంలో అవినీతి చేసిరు అంటుంది, నీ పక్కన గుంట నక్కలు ఉన్నాయో అన్నారు, దానికి సమాధానం చెప్పుర్రి. కేటీఆర్ వాడేవానికి ఏం తెలియదని చెప్పి గంజిలి ఏం తీసినట్టు తీసి పారేసింది, దానికి సమాధానం చెప్పు. నన్నెందుకు అడుగుతారు? నన్నెందుకు నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు మీరు? చెల్లె తిట్టిన తిట్లకు సమాధానం అన్నని చెప్పమనుండ్రి, అయ్యని చెప్పమనుండ్రి. అసలు నువ్వు మనిషివే కాదు మర మనిషివే అని చెప్పింది. ఇక అంతకంటే దారుణంగా ఇంకేం పాడవుతుంది? అది తండ్రి నన్నలేదు, ఒక పార్టీ అధ్యక్షుడిని అన్నాను అనే మాట కూడా తనే సమర్థించుకోవడానికి నేను కూడా సమర్థించుకుంటాను. రేపు మళ్ళీ మీరు వచ్చి అడిగితే నేను కూడా బాగా సమర్థించుకోగలుగుతాను. సమర్థించుకోవడం వేరు, వాస్తవాలు వేరు. మెకానికల్ లైఫ్ కాకపోతే కేసీఆర్ గారు లైఫ్ ఏంది? నేను అదే అడుగుతున్నా. జనాన్ని ఎప్పుడు కలుస్తారు కేసీఆర్ గారు అంటున్నా. జనాన్ని విడిచిపెట్టారు. ఎమ్మెల్యేలు ఎప్పుడు కలుస్తారు చెప్పురు? అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టకపోతే సభ్యత్వం పోతుంది కాబట్టి, గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది కాబట్టి వచ్చి సంతకం పెట్టి సభకి వెళ్ళిపోతున్నారు. సభ నడిచినప్పుడు వచ్చింది ఎప్పుడు? ప్రతిపక్ష నాయకుని సమస్యల గురించి మాట్లాడింది ఎప్పుడు? బావ బొమ్మ వచ్చిందని బామ్మర్ది పోతాడు, పోతే బామ్మర్ది బొమ్మ వచ్చిందని బావ పోతారు.
ఇద్దరి దగ్గర సంపాదించుకున్న పైసలు ఉన్నాయి కాబట్టి ఇంత మీడియాతో పెట్టి రాయించుకుంటుంటారు అంతే. అంతకుమించి వాళ్ళు చేసిన పోరాటాలు ఏంది, వాళ్ళు చేసిన ఉద్యమాలు ఏంది? ఇప్పుడు ప్రజలు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. 2.5 ఏళ్ళైంది, ఎందుకు ఓడించాము ఈ ప్రభుత్వం. మీకు చెప్పింది ఎవరన్నా ఉన్నారా కవిత గారు? కేసీఆర్ జగిత్యాల్లో అన్నారు. కేసీఆర్ గారు అవసరం కోసం 100 అబద్ధాలు ఆడతాడు, అధికారంలోకి రావడం కోసం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా 10 ఏళ్ళలో చేసిండా అంటున్నా? 10 మంది దళితుల్ని మంత్రుల్ని చేసిండా? రాజాయన్ మంత్రి చేస్తే రాత్రి వీకేసిండు. ఏం చేసిండు సార్ దళితులకి? ఆయన అబద్ధాలు ఎవడన్నా ఆడతాడా? సచార కమిటీ నివేదికను అమలు చేస్తాం, చేసినవా? జనాభాలో సగం ఉన్నారు మహిళలు, ఒక్క మంత్రి పదవి ఇచ్చినావా నీ క్యాబినెట్లో? 2 క్యాబినెట్లు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చినావు తప్ప నీతోటి జై తెలంగాణ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలే కదా నువ్వు. ఎవరు నీ మంత్రులు? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోరు. మా మీడియా మిత్రులు కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. జై తెలంగాణతో పాటుగా జై శ్రీరామ్ అనే నినాదాలు. జై శ్రీరామ్ అంటే డబ్బులు ఏమన్నా పైనుంచి ఊడిపడతాయా అనే మాట మంత్రి కొండా సురేఖ. జై తెలంగాణ అంటే ఊడిపడతాయా? జై సోనియా అంటే ఊడిపడతాయా? మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అని ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. అధికారంలో ఉన్నాం కదా ఏది పడితే అది మాట్లాడితే నేను జై శ్రీరామ్ అననీయా అన్నది ఎవరు? దీది. ఇవాళ ఏడున్నది దీది? ఇంకో 2 రోజుల తర్వాత ఏడుంటో చూడు అంటున్నా. ఏం చేస్తారు, ఏమవుతుంది? ఏమైతే చేస్తారు, మాజీ సీఎం అవుతుంది. మేము బర్తరఫ్ చేసేది ఏంది? బర్తరఫ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని మాజీ సీఎం చేయాల్సిన అవసరమే లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు, కొత్త అసెంబ్లీ నడుస్తూనే ఉంటుంది. అసెంబ్లీ డిజాల్వ్ అయినాక ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? ఇంకా ఆమె గురించి చేసేది నేను కాదు మాట్లాడాల్సింది. అంటే చెప్పాలి సమాధానం. ఇప్పుడు అడుగుతారు, ఏ డాక్టర్ మీదనైతే అత్యాచారం చేస్తే నువ్వు కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదో ఆ తల్లి చెప్పింది, రేపు భవిష్యత్తులో మీరు నాకు అధికారం ఇస్తే జుట్టు బట్టి ఈడ్చుకొచ్చి కొడతా అసెంబ్లీలోంచి అని చెప్పింది. రేపు ఆమెకు సమాధానం చెప్పు అసెంబ్లీలో. బహుశా అందుకనే అనుకుంటా ప్రజలు అసెంబ్లీకి పోతే అట్లా కొడతారని ఉద్దేశం పోతే అది కూడా ఇవ్వలేదు ఆమెకు అవకాశం. పాపం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మేము బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ జనం ఓట్లేస్తే గెలిచిన వాళ్ళే మాట్లాడతారు. రేపు సమాధానం చెప్పు ఒక్కొక్క ప్రశ్నకి. జై శ్రీరామ్ అననీయవా? ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు జై శ్రీరామ్ ఇంటి ముందుకు వచ్చి గంట కొట్టి మరీ చెప్తాం. ఏం చేస్తాం? జై శ్రీరామ్ అంటే బీజేపీ ఆదుకుంటుందా లేకపోతే కేంద్రం ఆదుకుంటుందా ఏంటి అసలు? ఏంది? కొండా సురేఖకి ఏం కావాలి అంటున్నా. మోదీ వస్తున్నారు, మోదీ వచ్చి ఏమి ఇస్తారు మాకేం చెప్తున్నాం కదా. డబ్బు రావట్లేదు. ఆమెకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ వరంగల్కి ఎయిర్పోర్ట్ మేమే ఇస్తున్నాం. ఆమెకు తెలియాలి. 2 గంటలు ఈడ్చుకుంటూ ఇటుకెళ్ళి వరంగల్ ఓడి పోతుంది అక్క నీకు. అది కొంచుకో, వరంగల్ ఎయిర్పోర్ట్ మేము ఇస్తున్నాం అంటున్నా. ఎందుకు వేయలే మీ కాంగ్రెస్ 60 ఏళ్ళకోలే? వరంగల్కి ఎయిర్పోర్ట్ ఎందుకు వేయలే? మేము ఇస్తున్నాం ఇలా వరంగల్కి ఎయిర్పోర్టు. చాలాదా నీకు? వరంగల్కి టెక్స్టైల్ పార్క్ ఇస్తున్నాం 900 పైసలు కోట్లు పెట్టి. ఇందిరమ్మ పేరు పెట్టుకుంటలేమేవాడ, ప్రధానమంత్రి టెక్స్టైల్ పార్క్ అని పెట్టుకుంటున్నావాడ. ఇది మా పనితీరు. మీ పనితీరు ఏంది? అక్కడ నువ్వు రోజు పోతావు కదా, వెనకటికి నువ్వు పోతే ఎన్ని గంటలు పడుతున్నా వరంగల్కి, ఇలా పోతే ఎన్ని గంటలు పడుతుంది? ఆ రోడ్ ఎవరేసిర్రు? మోడీ ఇవ్వకపోతే ఎవరిచ్చిర్రు అంటున్నా. వరంగల్ అమృత్ సిటీ కింద డెవలప్ చేస్తుంది ఎవరు? మేం కదా. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి పైసలు మాయి కావా? ఏం చెప్పమంటారు వాళ్ళకి తెలియక మాట్లాడతారా, తెలిసి మాట్లాడతారా? తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లుకుంటారు? మేము జై శ్రీరామ్ అనాల్సిన సందర్భంలో బరాబర్ అంటాం, పని చేయాల్సిన సందర్భంలో బరాబర్ పని చేస్తున్నాం. ఏం పని చేయలేదు చెప్పండి. నేను అడుగుతున్నాను, వరంగల్ అమృత్ సిటీ చేసినాం, మేము అధికారంలో లేము, మా ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, చేయలేదా? ఇలా హైదరాబాద్ నుంచి కొండా సురేఖ గారు బంజారా హిల్స్కి వెళ్ళి బయలుదేరి వరంగల్కి పోయే రోడ్డు మేము వేసినాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వేసిన రోడ్డు మీద పోతుంది అక్క. జై శ్రీరామన్లో వేసిరు మరి ఆడ రోడ్డు. రేపు వచ్చి ఓపెన్ చేసే టెక్స్టైల్ పార్క్ కూడా మేము ఇస్తున్న పైసలే. 4 రోజులకు ఓపెన్ అయ్యే ఎయిర్పోర్ట్కి కూడా పైసలు మేమే ఇస్తా ఉన్నాం. భూమి సేకరించిన చేత కాక మీరు 2 ఏళ్లకు లాపుతా ఉంటే మేము ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ముందుకు వస్తా ఉన్నాం. అక్క కనబడకపోతే నేనేం చేస్తా? ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత ఓన్లీ కేవలం ఆ శంకుస్థాపనలు లేకుంటే ఓపెనింగ్స్ ఇవి మాత్రమే ఉంటాయా? కావాల్సినటువంటి నిధులు, వివక్ష, ఇప్పటిదాకా కొనుగోళ్లకు సంబంధించి, పంటకు సంబంధించి వీటన్నిటి కూడా ఉన్నటువంటివి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటాయా? అదే చెప్తా ఉన్నా, ఆలోచన లేకుండా అర్థరహితంగా ఏది పడితే మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మరుగుతాయి. ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా స్పెసిఫిక్గా ఒక పిన్ పాయింటెడ్గా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఎస్, డెఫినెట్లీ వీఆర్ రెడీ టు ఆన్సర్. ఖచ్చితంగా ఆన్సర్ చెప్తుంది.